ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ నేను యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, రేపు 25వ తారీఖు కదండి, రేపు ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి కొండపైన స్వామివారిని దర్శనం చేసుకునే దర్శనం టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఎట్ సప్త గౌ ప్రదక్షిణశాల అలిపిరి for the month of May 2024 are available for booking with effective from 25/04 10 AM అని టీటీడీ వారు మనకు ఒక ప్రెస్ రిలీజ్ అయితే గతంలోనే ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ రిలీజ్ మీనింగ్ ఏమిటి అంటే, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే ఈ హోమంలో పాల్గొన్న తర్వాత మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నేను దీనికి సంబంధించి ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్లో దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా. ఈ హోమం అనేది మీకు ఇక్కడ సప్తగౌ ప్రదక్షిణశాల తిరుపతి అంటే ఈ సప్తగౌ ప్రదక్షిణశాల అనే గుడి పేరు అన్నమాట. ఇది తిరుపతిలోని అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నది. ఇక్కడ దివ్యానుగ్రహ హోమం అనే ఒక హోమం చేస్తారు. ఈ హోమం టికెట్లు మీరు కనుక తీసుకున్నట్లయితే ఈ హోమంలో ముందుగా మీరు పాల్గొని ఆ తర్వాత కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్లు మే నెలకి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. ఎవరైనా కానీ మే నెలలో దర్శన టికెట్లు లభించని వారు దయచేసి రేపు ఉదయం 10 గంటలకి ఈ హోమం టికెట్లు తీసుకోండి. ఈ హోమం టికెట్లు అనేవి 1600 రూపాయలు. 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కరికి 800 అవుతుంది. సో దయచేసి దర్శనం టికెట్లు కంపల్సరీ కావాలనుకునే వాళ్ళైతే మే నెలకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి ఈ హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఈ హోమంలో పాల్గొని ఉదయం 9 నుంచి 10 గంటల లోపల ఈ హోమం పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత మీరు కొండపైన మధ్యాహ్నం 3 గంటలకి దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి జూలై నెలకి సంబంధించి విడుదలైనాయి కదండి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, నేను చూపిస్తున్న మీ అందరికీ కూడా చూసారా, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే జూలై నెలాఖరు వరకు కూడా 300 రూపాయల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక నుంచి ఎవరైనా స్వామివారికి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ కావాలి అనుకుంటే జూలై వరకు కూడా అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. ఇక రూములు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. అయితే తిరుమల రూమ్స్ అయిపోయినప్పటికీ కూడా తిరుపతి రూమ్స్ అయితే మీకు ఖాళీగా ఉన్నాయండి. నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ అకామిడేషన్లో తిరుపతి అని సెలెక్ట్ చేసుకుంటే జూలై 3వ తారీఖున మాధవం గెస్ట్ హౌస్లో 9 రూములు ఉన్నాయి. శ్రీనివాసంలో 43 రూములు ఉన్నాయి. జూలై 4వ తారీఖున శ్రీనివాసంలో 31 రూములు ఉన్నాయి. తొల్లప్ప గార్డెన్లో 1 రూమ్ ఉంది. జూలై 22న 3 రూములు తొల్లప్పలో ఉన్నాయి, మాధవన్లో 1 ఉన్నాయి. జూలై 24న మాధవన్లో 7, విష్ణునివాసంలో 1, శ్రీనివాసంలో 20. సో ఈ విధంగా జూలై క్యాలెండర్లో అయితే ఖాళీగా ఉన్నాయి. కానీ మీకు ఇవన్నీ కూడా తిరుపతివేనండి. తలకోనలో కూడా కొన్ని తారీఖుల్లో అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే తిరుపతిలో అయితే ఉన్నాయి, తలకోనలో ఉన్నాయి, కానీ తిరుమలలో అయితే లేవండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, జూలై నెలాఖరు వరకు కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా 300 రూపాయల దర్శన టికెట్, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ముందు గడప దర్శన టికెట్, డైరెక్ట్ ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అయితే మీకు వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయండి. నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇక్కడ ది లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ఇన్స్ట్రక్షన్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు మే, జూన్, జూలై నెలలో గ్రీన్లో ఉన్నవన్నీ కూడా సేవా టికెట్లు. అంటే ముందు మీరు సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసినట్లయితే జూలై 8వ తారీఖున నేను ఒక సేవ ముందుగా సెలెక్ట్ చేసుకుంటాను, సహస్ర దీపాలంకరణ వంటి సేవ అని. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ ఉంది కదా, ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసారా, ఏప్రిల్, మే, జూన్ వరకు దర్శనం టికెట్లు ఏమీ లేవండి.
సేవలు ఉన్నాయి. సేవ అంటే ఏంటి అంటే ఈ దర్శనం టికెట్లు, ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఈ ప్రొసీజర్ ఏమిటి అంటే ముందుగా మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత మటుకే దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి. సో ఈ విధానం ద్వారా చూస్తే జూలై 9వ తారీఖున దాదాపు 150 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. జూలై 23వ తారీఖున 200 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక సేవ సెలెక్ట్ చేసుకొని దర్శనం టికెట్లు జూలైలో ఉన్నాయో లేదో దయచేసి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అమౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అమౌంట్ పే చేయండి. ఈ విధానం ద్వారా చూస్తే జూలై దర్శనం టికెట్లు అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇన్ కేస్ ఈరోజు జూలైలో కొంతమంది ఎవరైనా బుక్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ విధానం ద్వారా జూలై దర్శనం టికెట్లు మిగతా కొంతమంది బుక్ చేసుకోగలరు. కానీ రూములు అయితే లేవండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈ వీడియో ముగించే ముందు నిన్నటి రోజు 23వ తారీఖున స్వామివారిని 60,371 మంది దర్శనం చేసుకున్నారు. 20,301 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే 3.09 హుండీ కానుకలు అనమాట. సో ఈరోజు 300, 500 రూపాయల దర్శనం క్యూ లైన్ ఉన్నవారైతే స్వామివారిని 3 గంటల లోపలే దర్శనం చేసుకున్నారండి. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని ఆశిస్తూ మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో కోసం మరలా చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నా, రేపు ఉదయం 10 గంటలకి మే నెల దర్శన టికెట్లు ఈ శ్రీనివాస దివ్యాంగ హోమం ద్వారా రిలీజ్ అవుతున్నాయి. హోమం బుక్ చేసుకొని హోమంలో పాల్గొన్న తర్వాత డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.